కోడంగల్ ప్రజలారా, పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి ఒక దుర్మార్గుడు మాజీ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉండి ఇక్కడి నుంచి పట్నం మూటలు మోసుకపోయిండు, కానీ ఈ ప్రాంతంలో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. ఈ కోడంగల్ ప్రాంతం నుంచి రోజుకు కొన్ని వందల మంది బొంబాయి పోతుంటారు, హైదరాబాద్ పోతుంటారు, వివిధ ప్రాంతాలకు వెళ్ళి పుట్ట చేతిలో పట్టుకొని వాళ్ళు బతుకుతుంటారు. అటువంటి ప్రాంతంలో ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు ఈ ప్రాంతం నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే మంత్రి కూడా కాలేదు. మరి మొట్టమొదటిసారిగా మా నాయకుడు, మా అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన 2009లో నామినేషన్ చిట్ట చివరి రోజు కోడంగల్ ఎక్కడుందని వెతుక్కుంటా ఇక్కడ వచ్చి నామినేషన్ వేస్తే భారీ మెజార్టీతోనే ఆయనను గెలిపించిండ్రు. ఈ ప్రాంతంలో నేను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, 3వసారి నేను ముఖ్యమంత్రి అయినా. మరి ఈ ప్రాంతం ప్రజలు నాకు అవకాశాన్ని కల్పించిండ్రు, ఒక సువర్ణ అవకాశం ఇచ్చిండ్రు. ఈ ప్రాంతం ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలనే సదుద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు తీసుకురావాలని ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. అందులో మా గ్రామం కూడా ఉంది. ఈ నిజంగా చెప్పాలంటే భూములు అనేటటువంటి తరతరాలుగా తాతల నుంచి ముత్తాతల నుంచి ముందు తరాలకు కూడా వెళ్ళేటి ఆస్తి కాబట్టి ఎవరికైనా భూమి అయితే మా వాళ్ళకి పోతుంటే మాకు కూడా కొంత బాధ ఉంది, తప్పదు. కానీ ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సమగ్రత కోసం, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు రావాల్సిందే. పారిశ్రామిక అభివృద్ధితోనే ఈ రాష్ట్రం పురోగతిని సాధిస్తుంది. ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజ్ వచ్చింది అనుకుందాం మనము, అక్కడ ఒక బజ్జీలో బండాడు, ఒక జిరాక్స్ షాప్ తప్పితే ఇవాడు బతికే పరిస్థితి లేదు. పరిశ్రమలు వస్తేనే ఈ ప్రాంతంలో విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ కావచ్చు, బొంబాయి కావచ్చు, పూణే కావచ్చు, ఇంకా వివిధ ప్రాంతాలకు వలసలు ఆగుతాయి. ఈ ప్రాంతానికే వలస వచ్చి బతికే పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంతంలో ఈరోజు 40-50 లక్షలు ఉన్న ఎకరా భూమి ఒక్కసారి పరిశ్రమలు వస్తే ₹1 కోటి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి గారు మాతో చెప్పడం జరిగింది. మేము చెప్పినాం, అన్న మా వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు, మా ప్రాంతంలో వద్దని మేము చెప్తే మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎన్ని సంవత్సరాలు మీరు ఇట్లా బానిసలుగా బతుకుతారు? ఎన్ని సంవత్సరాలు వలసలు పోయి బతుకుతారు? మీ బతుకులు ఇంకెవడు మారుస్తాను నేను కాకపోతే? ఇంకా 100 సంవత్సరాలైనా మిమ్మల్ని మార్చే నాతులు లేకుంటాడు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మీరు రైతుల్ని ఒప్పించి అక్కడ పరిశ్రమలు వస్తే విద్యార్థులకు అక్కడ ఉపాధి దొరుకుతుంది, వలసలు ఆగుతాయి, ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. మీకు కూడా మీ ప్రాంతం మొత్తం ఒక సువర్ణ ఒక సిటీ లాగా మారుతుంది. మీకు రెంట్లు వస్తాయి, మీరు పని కూడా చేసుకోకుండా బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి, రైతుల్ని ఒప్పించండి అని ఆయన చెప్తే ఆ రకంగా మేము అడుగులు వేస్తున్నాం. దాదాపు 300 ఎకరాలు భూములు కూడా ఇచ్చిండ్రు. వీటన్నిటిని చూస్తే ఈ పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి ఒక రౌడీకి, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ఔలేగాడు, వానికి దిమాగ్ లేదు, దిమాగ్ కాళ్ళలో కూడా లేకుంటుంది, చటాక్ దమాక్ లేదు, వాడు కోడి దమాకోడు. వాడు కేటీఆర్ గాడు చెప్పినట్లు ఇనుకుంటా, వాడు కేటీఆర్ గాడేమో 10 సంవత్సరాలు వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి ఉంటే కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు దండుకొని సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కోసం వాటిని నీళ్లు తెచ్చుకొని అక్కడ కొన్ని 100 గ్రామాలు మల్లన్న సాగర్లో ముంచి, కొండపోచమ్మ సాగర్లో ముంచి వాని ఫామ్ హౌస్లకు నీళ్ళు తీసుకోపోవచ్చు. వీడు ఈ కొడంగల్ ప్రాంతం ఎండిపోతుంటే వానికి ఊడిగం చేస్తాడా ఈ చూతేగాడు? ఏం బిక్నేవరా నీవు 5 ఏళ్ళ అధికారంలో ఉండి నరేందర్ రెడ్డి? నువ్వు చెప్పు. ఈ కొడంగల్లో ఒకనికైనా ఒక బెడ్రూమ్ కట్టించినావా? ఒకనికి ఉద్యోగం ఇచ్చినావా? నీళ్లు తెచ్చినావా? నిధులు తెచ్చినావా? నియామకాలు తెచ్చినావా? ఎంతసేపు ఈ కొడంగల్లో ఉస్కా దందా చేసినావు, రియల్ ఎస్టేట్ చేసినావు, క్రషరోళ్ళ దగ్గర కమిషన్లు దండుకున్నావు. ఎంతసేపు కొడంగల్ ప్రాంతం నుంచి నువ్వు పట్నం ముల్లెలు మోసుకపోయినావు, కానీ కొడంగల్ ప్రజలకు నీవు వచ్చింది ఏం లేదు, పీకింది లేదు, నాటింది లేదు. వెదవా మళ్ళీ ఈరోజు అడ్డుపడతావా? ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాకూడదు, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రాకూడదు. ఈ ప్రాంతం వాడు పోయి సిరిసిల్ల దగ్గర, సిద్దిపేట దగ్గర ఊడిగం చేయాలి, వాని సంఖ నాకాలే, వాని కింద బానిసలు ఉండాలనా? నీవు బానిస ఉన్నది కాక మా కొడంగల్ బిడ్డల్ని నువ్వు బానిసలు ఉండాలనుకుంటున్నావా? బిడ్డ నరేందర్ రెడ్డి, నీవేమనుకుంటున్నావు? మా ప్రాంతం ప్రశాంతంగా ఉంటే ఇక్కడ వచ్చి రెచ్చగొట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి వాళ్ళ భూములు పోతున్నాయి. ఈరోజు వాళ్ళు కేసులు పెట్టుకొని వాళ్ళు జైళ్ళ పాలైతే వాళ్ళని ఎవడు కాపాడతాడు? గుండె తరకపోతున్నది. వాళ్ళ భూములు పోతుంటేనే మాకు సగం బాధ ఉంటే ఈరోజు అధికారుల మీద, కలెక్టర్ల మీద, ఆర్డీఓల మీద, ఎంఆర్ఓల మీద దాడులు చేసి వాళ్ళు జైల్లో మగ్గిపోతే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ భార్యల పరిస్థితి ఏంది? వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? వాళ్ళని ఎవరు పోషిస్తారు? ఈ చూతేగానికి తెలివి ఉండాలి కదా. నేను అడ్డం పండుకొని ఆపుతా, నిలువు పండుకొని ఆపుతా, కేటీఆర్ గారిని తెస్తా, కేసీఆర్ని తెస్తా, ఏం బీకినరా? మల్లన్న సార్లు అంత అన్ని గ్రామాలు ముంచినప్పుడు నీవు ఏడ వండుకున్నావు? ఇదే ముచ్చర్ల ఫార్మాసిటీ పేరు మీద 20,000 ఎకరాలు సేకరించిన గాడిద కోడికి ఎవడు? మీరు కాదా? మీరు చేస్తేనేమో సంసారము, ఇతరులు చేస్తే వ్యభిచారమా? తస్మాత్ జాగ్రత్త బిడ్డ పట్నం నరేందర్ రెడ్డి. నువ్వు అనుకుంటున్నావు కానీ కొడంగల్లో మేమే తలుసుకుంటే నువ్వు తిరిగే పరిస్థితి లేదు. కానీ మా రైతులు
10 రూపాయలు వాళ్ళకి ఎక్క రావాలి, వాళ్ళ భూములు పోతున్నాయి, వాళ్ళ బాధలలో ఉన్నారని మేము ఇన్ని రోజులు మీరు శాంతియుతంగా ధర్నాలు చేసుకున్నా, రాస్తారోకాలు చేసుకున్నా, ఈయనే నువ్వు టెంట్ వేసినావు. 2 నెలలు నువ్వు ధర్నా చేస్తే కూడా మేము ఎటువంటి అభ్యంతరం తెలపలేదు, మిమ్మల్ని కించపరిచే మాటలు కూడా మాట్లాడలేదు. ఎవడు మాట్లాడితే వాణి చంపుతా, ఈయన చంపుతా, అధికారులు చంపుతా, నీ అయ్యే జాయిరా సంపానానికి పట్నం నరేందర్ రెడ్డి. నీవు ఎవరిని రెచ్చగొడుతున్నావు, ఏం ఆలోచన చేస్తున్నావు? నీకు ఈ కొడంగల్లో నీవు ఎక్కడ వార్డు మెంబర్గా కూడా నిలబడితే గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని సాకుగా పెట్టుకుంటే 4-5 ఊర్లలో సర్పంచ్ గెలవాలని చూస్తుండొచ్చు. అవులేగా చెప్పు, నీకు అదే నీ రాజకీయ దురుద్దేశం ఉంటే 4-5 ఊర్లు సర్పంచులు మేమే గెలిపించి ఇస్తాం, ఇనానమస్ చేస్తాం రా. అవులేగా ఎందుకు మా రైతుల్ని రెచ్చగొడుతున్నావు? మా ప్రాంతంలో ఎందుకు ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్లో నీవు ఎందుకు ఈ రకంగా కుట్రలు చేస్తున్నావు? తస్మాత్ జాగ్రత్త. ఇకనైనా కొడంగల్ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు మన నాశనం ఏ రోజు కోరుకోడు. ఆయనని మనం గుండెల్లో పెట్టుకొని గెలిపించినాం కావున ఆయన రుణం తీర్చుకోవడానికి ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావాలి, ఈ ప్రాంతాన్ని వివిధ నగరాలకు, హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేయాలని ఆయన ఈరోజు కంకణం కట్టుకున్నాడు. మరి నువ్వు కాళ్ళలో కట్టేందుకు ఎడుతున్నావు రా బాయ్? అర్థం కాదు. నీవు అంటావు ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే పిల్లలు కావు, పెళ్ళిళ్ళు చేసుకోరు, ఈ ప్రాంతానికి పిల్లలు ఇయ్యరు, పిల్లలు తీసుకుపోరు అంటావు. హైదరాబాద్లో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయిరా? అవులేగా. పెళ్ళిళ్ళు అయితేలేవా? పిల్లలు కంటలేరా? గా చూతుపా నీవు ఎన్ని జీనం వ్యాలీలో చూతుపా, గా పోలేపల్లి ఫార్మసీస్లో చూతుపా, ఎన్ని వందల వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. కావున వాడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కొడంగల్ ప్రాంతం అనేటటువంటిది ఒక ప్రశాంతతకు మారుపేరు. మా ముఖ్యమంత్రి గారు కూడా దాన్నే కోరుకుంటారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటటువంటి వ్యక్తి కూడా ధర్నా చౌక్ను ఎత్తేస్తే, ఒక నియంతగా మారి ధర్నా చౌక్ను ఎత్తేస్తే కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ధర్నా చేసుకోండి, రాస్తారోకాలు చేయండి, మీ నిరసనలు ప్రభుత్వానికి తెలియజేయండి, మేము మీ తరపున పోరాడతామని పదే చెప్పిండు. కావున ఏదైతే అధికారుల మీద దాడులు చేసినారో ఆ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కళా వెంకటరెడ్డి అనేటటువంటి సారు అత్యంత నిజాయితీపరుడు, అత్యంత సౌమ్యుడు, ఏ పార్టీ అయినా ఆ పార్టీలకు అతీతంగా పనిచేస్తాడు, అత్యంత నిజాయితీగా ఆఫీసరు. ప్రతీక్ జైన్ సార్ కావచ్చు, వీళ్ళందరి మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్రంలో ఈ కొడంగల్ ప్రాంతానికి ఏ అధికారం రాకూడదు, ఈ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఎవరు రావడానికి భయపడాలని ఉద్దేశం. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. నీవెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతాంత్రాలు చేసినా, నీవెన్ని నక్కజిత్తులు ప్రదర్శించి ఈ ప్రాంతంలో కుట్రలు అనినా తిప్పి కొడతాం. నేను కొడంగల్లో తిరగనిచ్చే పరిస్థితి లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. తస్మాత్ జాగ్రత్త. పట్నం నరేందర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో.